దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడి వారు అక్కడే తలలు వంచండి, కన్నులు మూయండి. దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుకుంటూ మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవా నాతో మాట్లాడని అడుగుదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. దయగలిగిన దేవా, మీరు మాట్లాడితే మేము వింటాం. మీ స్వరం మాకు కావాలి. ఈ దినమున నీ సన్నిధానంలో ప్రభా, నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ స్వరమును మాకు వినిపించమని, వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామమును కాల్చివేయమని మీరే మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఫలానా వారిలా ఉండాలి. ఈ క్రికెట్ పిచ్ ఉన్న వాళ్ళు, క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఫలానా ఆయన ఎలాగైతే క్రికెట్ ఆడతాడో నేను అలాగే ఆడాలి, ఆయన ఎలాగ బౌలింగ్ చేస్తాడో నేను కూడా అలాగే బౌలింగ్ చేయాలి అని క్రికెట్ అభిమానులు వారి మీద ఆశ పెట్టుకుంటారు. కొంతమందికి సినీ యాక్టర్స్ అంటే చాలా ఇష్టం. నటులు, సినీ నటులు, నటీమణులు వాళ్ళంటే చాలా అభిమానం. కాబట్టి వాళ్ళలాగే ఉండాలని ఆశపడుతూ ఉంటారు. వాళ్ళలాగే డ్రెస్ కోడ్, వాళ్ళలాంటి చీరలే కట్టుకోవాలి, వాళ్ళకిలాగే హెయిర్ స్టైల్స్ ఉండాలి. ఒక చెవికి కాడ పెట్టుకుంటే అయినా వీళ్ళు ఒక చెవికి కాడ పెట్టుకుంటారు. సగం లోపల దోపేసి సగం బయటకు వదిలేస్తే వీళ్ళు అలాగే సగం తోసి సగం వదిలేస్తారు బయటికి. అంటే ఫలానా హీరో గారు నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ హీరో గారు లాగా నేను ఉండాలి. ఫలానా హీరో గారు హీరోయిన్ అనడం అంటే నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు నటులు. అసలు రియల్ హీరోస్ ఎవరంటే తల్లిదండ్రులే రియల్ హీరోలు. దేశం కోసం పోరాడేటువంటి సైనికులే రియల్ హీరోస్. మిగిలినందరూ నటులు. వాళ్ళకిలా ఉండాలి. లేక రాజకీయ నాయకులను అభిమానించేటువంటి వాళ్ళు వాళ్ళకిలాగా మేము రాజకీయ నాయకులుగా మేము కూడా చాలామంది అవ్వాలని వాళ్ళకిలాగే వాళ్ళ స్టైల్లో మాట్లాడతారు. ఇక క్రైస్తవ సమాజంలోకి వచ్చేసరికి ఫలానా ఆయన ఎలా పాడుతున్నాడో నేను అలాగే పాడాలి. కొంతమంది దియా ప్రసాద్ గారు లాగా, కొంతమంది ఓఫిరాయ్ గారు లాగా పాడాలనేటువంటి ఆశ పాడతారు. అలా పాడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఘంటసాల సింగర్స్ ఉంటారు. ఘంటసాల గారు, అభినవ్ ఘంటసాల లాగా వీళ్ళు జూనియర్ ఘంటసాలలు అన్నమాట. కొంతమంది బాలు వాయిస్, ఎస్పి గారు యొక్క వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఆయన అంటే అభిమానం, ఆయనలాగే పాడాలి, ఆయనలాంటి మెలోడీ తీసుకురావాలి. ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. పాటలు పాడే వాళ్ళని అభిమానించే వాళ్ళు, ఇంకా తర్వాత ప్రసంగికులను అభిమానించే వాళ్ళు, ఇంకా వాళ్ళకిలాగే ప్రసంగించాలి. ఇంకా ఇమిటేషన్ అండి. వేదనాయకం గారిని, రాజశేఖర్ గారిని, ఓఫిర్ గారిని, ఏసన్న గారిని, ఇలాంటి దైవజనులందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని వారిని అభిమానించేటప్పుడు వారిని అనుకరించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరిని అనుకరించాలి అనేటువంటి ఉద్దేశంతో
కాబట్టి ఏం చేస్తుంటారంటే అనుకరించడం అనేటువంటిది చేస్తుంటారు. అభిమానం అనుకరణకు కారణం అవుతుంది. ఎవరినొకరిని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రతి యవనస్తుడు, ప్రతి క్రైస్తవుడు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు కొందరు బైబిల్లో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మచ్చలేని మహారాజు లాంటోడు దానియేలు. అంటే దావీదును ఆదర్శంగా తీసుకోవాలంటే కొన్ని విషయాల్లో తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే అతడు బహుభార్యత్వం అనే దాన్ని ఫాలో అయ్యాడు. రాజుగా ఆ కాల పరిస్థితులను బట్టి మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. 100% నేను దావీదుని ఫాలో అవుతానన్నారు అనుకోండి. దావీదు అంటే మన దావీదు కాదు, బైబిల్లో దావీదుని ఫాలో అవుతున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఒక ఊరియాని చంపేవాల్సి వస్తుంది. గొలియాతుని చంపినా పర్లేదు, ఊరియాని చంపారంటే లేనిపోయిన బాధ. హిత్తీయుడైన ఊరియా, మీకు తెలుసా? ఆ ఊరియా అనేటువంటి వ్యక్తి ఆర్డినరీ వ్యక్తి కాదు. సైన్యంలో 30 మంది ప్రత్యేకమైన యోధులు ఉంటే అందులో ఒకడు ఈ ఊరియా అనేవాడు, హిత్తీయుడైన ఊరియా. అలాంటి వాడిని నిష్కారణంగా చంపించేశాడు. అందుకని అలాంటి వాడిని ఫాలో అవ్వద్దు. కానీ కొన్ని విషయాల్లో దావీదు మనకు ఆదర్శ పురుషుడు, కొన్ని విషయాల్లో మాదిరి పురుషుడు, కొన్ని విషయాల్లో మనం ఆగాలి. అబ్రహాము అందరికీ మూల పురుషుడు అని చెబుతాం, కానీ అబ్రహామును 100% మనం ఫాలో అయితే ముగ్గురిని చేసుకోవాలి. అప్పుడు అందుకే చెప్తున్నాను, 100% నువ్వు ఫాలో అవ్వాల్సినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు బైబిల్లో. అందులో ఒకడు ఈ కథకు, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ సందేశానికి హీరో, కథానాయకుడు ఎవరంటే దానియేలు. నేను కొద్ది వారాలుగా దానియేలును గూర్చి పరలోకము నుండి వచ్చిన గబ్రియేలు గారు చెప్పిన వాక్కును గూర్చి ఆదివారం కూడా చెప్పాను. ఏం చెప్పాడు? దానియేలు, నీవు బహుప్రియుడవు. మా పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు మా పిల్లవాడు ఒక దానియేలు కావాలని కోరుకోవాలంతే చాలు, సెట్ అయిపోద్ది మొత్తం వ్యవహారం అంతా. ప్రతి ఒక్కరూ ఒక దానియేలు లాంటి వ్యక్తిత్వము కలిగిన వాళ్ళగా, దానియేలులాగా మారాలి. ఎందుకు దానియేలును గురించి అంత నొక్కి వక్కానించుతూ చెప్తున్నానంటే, ఈ రానున్నటువంటి దినాలు ఎలాంటి దినాలంటే దానియేలు కాలాలు ఇవి, దానియేలు దినాలు లాంటి దినాలు రాబోతున్నాయి. యేసయ్య రాకడ దినాలు సమీపిస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. ప్రభు కూడా చెప్పిన మాట, ఇది కడవరి దినము, కడవరి కాలము. ఇది అంత్య దినాలు, కడవరి కాలాలు, కడవరి దినాలు అని పలుమార్లు లేఖనాలలో దేవుడు రాయిస్తూ, పలుమార్లు లేఖనాల్లో దేవుడు ఎత్తి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నటువంటి దినాలు మనం చూస్తున్నాం. యేసయ్య రాకడకు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో లేఖనాలని, ప్రస్తుత కాలాన్ని గమనిస్తూ ఉంటే ఇది రాకడ చాలా సమీపంగా ఉందని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. యేసయ్య రాకడ, మనం ఎత్తబడుట, యేసయ్య రాకడ ఇవి సమీపంగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఉన్న కన్ఫ్యూజన్ ఒకటి సరిపోలేదని కొత్తగా ఇంకొక ఆవిడ దుకాణం పెట్టింది. యూట్యూబ్లోను, ఫేస్బుక్లో పెట్టింది దుకాణం, ఇన్స్టాగ్రామ్లో. ఆవిడ అంటది కదా, ఆవిడ కొత్త సిద్ధాంతం లేవనెత్తి ఆవిడ అంటది కదా, అసలు మనం రాకడకి సిద్ధపడాలా, ర్యాప్చర్కి సిద్ధపడాలా అంటుందా? సెకండ్ కమింగ్ సిద్ధపడాలా లేకపోతే ర్యాప్చర్కి సిద్ధపడాలా అని అడుగుతుంది. ర్యాప్చర్ అంటే ఎత్తబడుట. మనం ఎత్తబడుట కోసం సిద్ధపడాలా, యేసయ్య రెండోసారి వస్తాడు, రెండో రాకడ కొరకు సిద్ధపడాలా అని ఆవిడ కొత్త సిద్ధాంతం మొదలుపెట్టింది. మరలా యేసయ్య వచ్చినప్పుడు ఎత్తపడతామా, లేకపోతే ఎత్తబడిన తర్వాత యేసయ్య వస్తాడా? యేసయ్య మధ్యాకాశానికి వచ్చాకే మనం ఎత్తపడతాం.
రాకడ వేరంట. రాకడ ఎప్పుడో జరుగుతుంది. రాకడ మనకు సంబంధం లేదు. మన ర్యాప్చర్ కోసం సిద్ధపడాలంటది ఇవిడి. ర్యాప్చర్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని యొక్క బోరతోను, పరలోక సైన్య సమూహంతో యేసయ్య మధ్యాకాశానికి వచ్చి కడబోర మోగిస్తాడు. అది ఎన్నో రాకడది? రెండో రాకడ. ఆ రెండో రాకడలో అక్కడ బోర మోగగానే మనం అందరం యేసయ్య దగ్గరికి ఎత్తపడతాం. అవునా? అదేనా లేదా ఇంకోటి ఏమన్నా ఉందా? అనుమానంగా చూస్తారేటమ్మా? అదే జరుగుతుంది. మృతుల ముందు లేగిస్తారా లేకపోతే సజీవుల ముందు లేగిస్తారా? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగిస్తారు. ఆ మీదట సజీవులమైన మనమందరం కూడా. ఇదంతా సంవత్సరాల తరబడి జరిగేది కాదు. రెప్పపాటున సజీవులైన వారు మార్పు నొందడం జరుగుతుంది. మొదటేమో సమాధుల్లో ఉన్న మృతులైనటువంటి మృతులు మార్పు నొందుతారు. అదేమో తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, యేసయ్య మధ్యాకాశానికి రావడం రాకడా. ఆ రాకడతో పాటు ఇంకేం జరుగుతుంది? మృతులు అక్షయులుగా లేపబడుట. అంటే ఫస్ట్ మనం మార్పు చెందుతాం. సమాధులు ఉన్న శవాలు లేచిపోతే వెంటనే మనం మార్పు చెందుతాం. మనం అందరం ఏకంగా వెళ్తాం. అంతే తప్ప అదొక రోజు ఇదొక రోజు జరగదు. ఆవిడ ఏం చెప్తుందంటే దానికి దీనికి చాలా తేడా ఉందంట, చాలా టైం ఉందంట. మృతులు అక్షయులుగా, మీరు చూడలేదు ఆ వీడియో అని? ఓ సిస్టర్ గారు, ఆవిడ పేరు జ్ఞాపకం లేదు పేరు. ఆవిడ కూడా బాగా చదువుకున్న ఆవిడే. యేసయ్య ర్యాప్చర్ అనేది ఫస్ట్ జరుగుతుంది, రెండో రాకడ అనేది చాలా తర్వాత. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఒలీవల కొండ మీద దిగి రావడం కోసం చెప్తుంది ఆవిడ. దానికి సంబంధం లేదు మనకి. ముందు మాత్రం ఎత్తబడడం కోసం సిద్ధపడాలని చెప్తున్నారు ఆయన. సరే, ఇప్పుడు యేసయ్య రెండవ రాకడ అనేది రావడం తథ్యం, అవునా కదా? ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగిన తర్వాత అంటే కోట్లు లేదు, వేళ్ళు లేదు, రేపు ఎల్లుండు కాదు. కానీ రాకడైతే సమీపంగా ఉంది. దీనికి స్పష్టమైనటువంటి ప్రప్రథమమైన సూచన ఏంటంటే అంజూరపు చెట్టు పూత పూయుట, అంజూరపు చెట్టు చిగిరించుట. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేలు జాతికి సూచన. ఇజ్రాయేలు జాతి మరలా చిగిరిస్తూ ఉన్న దినాలు ఇవి. అంజూరపు చెట్టు, ఎండిపోయిన అంజూరపు చెట్టు చిగిరించినట్టు వాడబారి మోడువారిపోయినటువంటి ఇజ్రాయేలు జాతి ప్రపంచమంతా చెదిరిపోయి 1900 సంవత్సరాల పాటు ప్రపంచమంతా చెదిరిపోయిన ఇజ్రాయేల్ జాతి ఒకే దినాన్ని వచ్చి దేశంగా ఏర్పడి ఈరోజు ప్రపంచంలో ప్రతి వార్తల్లో కూడా హాట్ టాపిక్ గా నిలబడేటువంటి పరిస్థితిగా ఇజ్రాయేల్ జాతి ఉంది. రాకడ రావడానికి యేసయ్య చెప్పినటువంటి మొదటి సూచన ఏంటంటే అంజూరపు చెట్టు పూత పూసినప్పుడు, సిగిరించినప్పుడు, ఆ నూతనమైన ఆకులు రాగానే మీకు అర్థమయ్యేది ఏంటంటే వసంత ఋతువు వచ్చేసిందని, ఎండాకాలం వచ్చేసిందని మీకు అర్థమవుతుందని చెప్పాడు యేసయ్య. యేసయ్య అనే నీతి సూర్యుడు రావడానికి ముందు, ఆ వసంతుడు రావడానికి ముందు ఇజ్రాయేలు జాతి అనే అంజూరపు చెట్టు చిగిరించింది. దేవునికి స్తోత్రం. ఇంకా స్పష్టమైన సూచన ఏంటయ్యా అంటే రష్యా దాని మిత్ర దేశాలు కలిపి ఇజ్రాయేలు మీదకు దండెత్తడం. ఇది యేసయ్య చెప్పిన స్పష్టమైన సూచనలో ఒక సూచన. చాలా యుద్ధాలు జరుగుతాయి దానికి ముందు. ఆ యుద్ధాల పరంపరలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. అదేంటంటే ఇజ్రాయేల్ దాని మిత్ర దేశాలన్నీ కలిపి ఇజ్రాయేల్ మీదకు దండెత్తి వెళ్ళడం. పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు కూడా రష్యా, నేను సింగిల్గా పోరాటం చేస్తాను అనుకునే రష్యా ఈ మధ్యకాలంలో కొంతమంది అలయన్స్ అవుతుంది కొన్ని దేశాలతోటి. కింగ్ జామున్తో ఇంకా కొన్ని దేశాలతో కలిసి పోరాటం చేయడానికి బయలుదేరుతుంది. ఎందుకు కలిసి పోరాటం చేయాలి? సింగిల్గా వెళ్ళి ఏమి రష్యా యుద్ధం చేయలేదా? బలం లేదా రష్యా కంటే? ఉంది బలం.
చిన్ని యుక్రెయిన్ దేశాన్ని ఏం చేయలేకపోయింది 3-4 ఏళ్ల బట్టి. ఏమన్నాడు పుతిన్ గారు అంటే 2-3 రోజుల్లో లేపాడేస్తాను, అసలు యుక్రెయిన్ దేశమే ఉండదనుకుంటే పోయిన వారంలో పుతిన్ భవనం మీద బాంబులు వేసారు వెళ్ళి. యుక్రెయిన్ దేశం, యుక్రెయిన్ అనే చిన్న దేశం, దేశ అధ్యక్షుడు భవనం మీద బాంబులు వేసే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు దేని మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా రష్యా సింగిల్గా వెళ్ళదు. ఇప్పుడు ఏం కావాలి రష్యాకి? కొంతమంది తొట్టి గ్యాంగ్ కావాలి దానికి. ఆ తొట్టి గ్యాంగ్ అంతా వేసుకుని వెళ్ళి నేను ఇప్పుడు అమెరికా మీద వెళ్తాను, యుద్ధం చేస్తాను అంటుంది. అది ఆగాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధ వార్తలు వింటూ ఉన్నాం. ఈ యుద్ధ వార్తలు పరాకాష్ఠ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకానొక యుద్ధం, ఆ యుద్ధం ఏంటంటే రష్యా దాని మిత్ర దేశాలు వెళ్ళి ఇజ్రాయేలు మీద దండెత్తుతా, యుద్ధం చెయ్యవు, యుద్ధం దేవుడు చేస్తాడు, కోలుకోలేని దెబ్బ తింటుంది రష్యా అన్నాడు. ఇది వార్తాపత్రికల్లో రాబోతుంది. ఈ సమాచారం అంతా 40 ఏళ్ల కిందట ప్రవక్త రంజిత్ తోఫిర్ గారు యుగాంతంలో రాశారు. ఆయన్ని విమర్శించే వాళ్ళందరూ సచ్చినట్టు రేపు ఆ యుద్ధం వచ్చిన తర్వాత యుగాంతం కొని చదువుతారు. సిగ్గు శరం ఉంటే అప్పటికన్నా సరే. మానవ మర్యాద కాపాడుకోవాలనుకుంటే ప్రవక్తని నమ్మి ఆయన రాసినటువంటి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు ఇప్పటికే నెరవేరిని. 2 జర్మనీలు ఏక జర్మనీ అవుతుందనే మాట నెరవేరింది. అమెరికా ఆర్థికంగా నష్టపోతుందని ఆయన చెప్పిన మాట నెరవేరింది. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి అమెరికా 40 ఏళ్ల కిందట అప్పుడు రాశాడు ఆయన. నెరవేరుతుంది. ఆయన రాసిన పుస్తకం కూడా చదువుకుంటున్నారు కొంతమంది, రహస్యంగా చర్చిల్లో ప్రసంగాలు కూడా చేస్తున్నారు. కానీ ఆయన ప్రవక్తను ఒప్పుకోవడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఈయన మనస్సాక్షి లేదు వీళ్ళకి. ఏ గురువు దగ్గర నేర్చుకున్నామో, ఏ వ్యక్తి ద్వారా మాకు ఈ సంఘం తెలిసింది, సత్యం తెలిసిందో అని బహిరంగంగా ఒప్పుకోవడానికి కూడా ఏముండాలి? సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం లేదు చాలా మందికి. విద్య అయింది కావాలి, ఆయన బోధలు కావాలి, ఆయన ప్రసంగాలు కావాలి, ఆయన క్యాసెట్లు కావాలి, అవన్నీ వాడుకోవాలి. ఆయన మేము మాత్రం దుమ్మెత్తిపోయాలి. యథార్థత లేనటువంటి వ్యక్తులు. రానున్న దినాలన్నీ రాకడకు సమీపంగా ఉన్న దినాలు, యేసయ్య రాబోతున్నటువంటి దినాలు. రోజు రోజుకి ఈనాడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది దిగొచ్చి నాకు శాంతి కావాలి, ప్రపంచ యుద్ధాలు నేను ఆపాలని ఆయన ఎన్ని ప్రసంగాలు చేసినా, ఆయన లాంటి వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చినా యుద్ధాలు మాత్రం ఆగవు. యుద్ధాలు ఆగవు. ఎందుకనంటే యేసయ్య రాకడకు ముందుగా జరగవలసినటువంటి స్పష్టమైన నెరవేర్పులు, స్పష్టమైనటువంటి సంగతులు ఇవన్నీ కూడా స్పష్టంగా దేవుడు చెప్పినవన్నీ నెరవేరబోతున్నాయి. అక్షరాలన్నీ నెరవేరిపోతాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ దినాలలో రష్యా దాని మిత్ర దేశాలు ఇజ్రాయేల్ మీద దండెత్తిన తర్వాత ఒక చట్టం రాబోతుంది. ఒక అలజడి రాబోతుంది. అలజడి ఏంటంటే ఇంత ఘోరమైనటువంటి యుద్ధాలు మనకొద్దు. యుద్ధం ద్వారా, ఈ అశాంతి యుద్ధం ద్వారా ఆస్తి నష్టం. మొన్న కేఏ పాల్ గారు అమెరికా సెనేటర్ సభలో ఆయన చెప్పినటువంటి చట్టసభలో ఆయన చెప్పాడు, యుద్ధం మిగిల్చేది కన్నీరు, యుద్ధం మిగిల్చేది ఆర్థిక నష్టం, యుద్ధం మిగిల్చేది ప్రాణ నష్టం. యుద్ధం వల్ల ఏమీ కలిసి రావడం లేదని చెప్తున్నాడు ఆయన. కానీ ఏదో అంటారు చూడండి, బొప్పు కడితేనే కానీ నొప్పి తగలలేదంట ఏదో అంటారు. అప్పుడు వరకు వీళ్ళకి ఎవరికి ఎక్కదు. కేఏ పాల్ గారు అన్న మాటలు లాంటి మాటలు వినబడతాయి ప్రపంచం అంతా. యుద్ధాలు వద్దు మాకు, యుద్ధాలొద్దు, 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 శాంతియుత రాజ్యం కావాలి, ప్రపంచం అంతా కూడా ప్రశాంతత కావాలి అని గొగ్గోలు పెడుతున్నటువంటి దినాలలో దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. 10 రాజ్యాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం అయి ప్రపంచం అంతా పాలిస్తారు. అందులో ఎంటర్ అవుతాడు ఒక అరబ్బు రాజు. వాడే తర్వాత ప్రపంచ రాజు అవుతాడు. వాడు అంతిమ అబద్ధ క్రీస్తు. వాడు చట్టం తేబోతున్నాడు. ఆ చట్టం ఏంటయ్యా అంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాటన్నిటినీ తీసి అవతల కొడతాడు. నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి అంటాడు. వాడు స్థాపించిన కొత్త మతంలో
మొన్న అయ్యగారు వాక్యం చెప్పినట్టు చెప్పారు, నాస్తికులు కూడా అందులో కలిసిపోతారు. దేవుడు లేడనే నాస్తికులు కూడా కన్విన్స్ అయిపోయి ఆ అంతిమ అబద్ధ క్రీస్తు స్థాపించిన కొత్త మతం అది. జైన్ మతం కాదు, బౌద్ధ మతం కాదు, ఇస్లాం కాదు, క్రైస్తవ్యం కాదు, ఒక కొత్త మతం సృష్టించాడు. ఆ మతంలో అందరూ జాయిన్ అయిపోయి వాడిని తప్ప ఇంకెవ్వరిని పూజించను ప్రార్థించను కూడదనేటువంటి చట్టం వస్తుంది. ఇది నేను చెబుతుంటే మీకు ఎక్కడికి వెళ్తుందంటే కరెక్ట్గా దానియేలు కథ దగ్గరికి వెళ్తుంది. నేను చదివించిన దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాట రాజుకు దర్యావేషు విషయంలో అక్కడ కొంతమంది రాజును పొగిడారు. రాజుగారండి ఒక నెల రోజుల పాటు మీరే దేవుడండి. రాజులకు పొగడతలంటే చాలా ఇష్టం. పప్పుకి తాలింపు ఎత్తి రుచి ఎలా వస్తుందో రాజుగారికి పొగడత పెడితే చాలు ఉబ్బిపోతాడు. రాజరాజ మార్తాండేజ దివ్య తేజ అలివీర భయంకర అని ఏదో కొంచెం పొగిడారు అనుకోండి, మనోడు మాత్రం టంగాను పొడగలేసినట్లు ఎగుతాడు. అలాగే దర్యావేషు రాజు దగ్గరికి వచ్చి వేసారు సరిగ్గా తాళం. అమ్మా గోడ సరిగ్గా లేదు, స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. అమ్మా ఏమన్నారు? రాజుగారిని పొగిడారమ్మా. ఏ రాజుగారిని? బాలరాజు గారిని కాదు, దర్యావేషు రాజుగారిని. ఏ రాజుగారిని పొగిడారు? దర్యావేషు. నెల రోజులు రాజుకు దర్యావేషం తప్ప ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు. అలా ఆరాధించిన ఎడల వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయాలి. ఇలాంటి భయంకరమైన చట్టం తెచ్చారు. వీడికి అదంతా ఎక్కలేదు. రాజుగారికి కొంచెం పొగడతల్లో పడిపోయి మొత్తం బ్రెయిన్ చెడిపోయింది. ఈయనకి ఏం ఎక్కలేదు. ఈయన సరే ఇంకెవడు కూడా ఏ దేవుణ్ణి ఆరాధించొద్దు, ఏ దేవుణ్ణి ఆరాధించొద్దు, నన్నే ఆరాధించవచ్చు అన్నాడు కదా. చట్టం చేసి ముద్ర వేసేసాడు. ఎవడన్నా ఏ దేవుడి కన్నా ఆరాధన చేస్తే వాడిని సింహాల బోన్లో వేసేస్తానని. ఈ ప్లాన్ అంతా ఎవరి కోసం గీసారు వీళ్ళు దుర్మార్గులు? దానియేలు కోసం. దానియేలు ఇరుకట్టంలో పెట్టాలని. చట్టం అయిపోయిన తర్వాత దానియేలు ప్రార్థన చేసుకోవడం, ఫోటో కెమెరా సీసీ కెమెరాలు లేవు కదా దినాల్లో. మనుషులను తీసుకొచ్చారు, చూడండి ప్రార్థన చేస్తున్నారు. ఈ నెల అంటాడంటే కిటికీ తలుపులు మరీ తెరిచి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉంటుండగా, ఎందుకనంటే వాళ్ళ దేవుని యొక్క మందిరం యెరూషలేములో ఉంది. యెరూషలేము దేవుడు కోరుకున్న మహారాజు పట్టణం అని దాని వైపు చూసి ప్రార్థన చేస్తారు వాళ్ళు. దాని వైపు చూసి ప్రార్థన చేస్తుంటే సందడికి వెళ్ళి చూపించారు. చూడండి చూసారు అందరూ. రాజు దగ్గరికి సందడిగా వెళ్ళారు. రాజుగారండి దానియేలు మీ చట్టాన్ని పాటించట్లేదండి దేవుడు. అప్పుడు వెలిగింది మనోడికి సూపులైట్. మనోడు ఈ సూపులైట్ వెలిగి అంటాడు కదా, అరే దానియేలు కోసమా మీరు ఎంత పని చేశారు అని ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు దానియేలుని తప్పించాలని ప్రయత్నం చేసాడంట. కానీ రాజుగారి యొక్క శాసనం, మాదీయుల యొక్క పారసీకుల యొక్క చట్ట ప్రకారం రాజు చేసిన శాసనాన్ని ఎవడో తీయడానికి వీల్లేదని చెప్పి మొత్తానికి ఇరకాటంలో పెట్టి దానియేలు సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో దానియేలు రాజదర్బారులో చక్రవర్తి. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. ఇంకా చీకటి ఉంటుండగానే పెందలకాడే గుహ దగ్గరికి వెళ్ళాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇక్కడ దానియేలును గూర్చి దర్యావేషు అంటున్న మాట ఏంటో తెలుసా? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. మరి ఊరుకోరా, సంతపేడేస్తున్నాడు ఊరికైనా. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పించేనా అంటే దానియేలు దేవుని నిత్యము సేవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సేవిస్తే తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తామని అన్నా, దేవుణ్ణి సేవించడంలో ఎడబాటు లేదు, తడబాటు లేదు. యేసయ్య రాకడ దినాలు సమీపిస్తున్న ఈ దినాల్లో, ప్రపంచ రాజు వచ్చి పాలించి చట్టాలు చేస్తున్న ఈ దినాల్లో, వాడికి ముందుగా కొంతమంది లేచి కొన్ని చట్టాలు చేసి చర్చిల్లో ప్రార్థన చేస్తే రిజర్వేషన్లు తీసేస్తామని,
ఇలాగ ఎన్ని రకాలు, ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని చట్టాలు పెట్టినా దానియేలు లాంటి రోషము కలిగిన వారైతేనే దేవుని కొరకు నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఎరా నువ్వు చర్చికి వెళ్ళడానికి వీలు లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళావంటే నీ ఉద్యోగం తీసేస్తాను అంటే తీసేసుకుంటే తీసేసుకో, ఏట్లోకి దూకు, నేను మాత్రం నా దేవుణ్ణి వదిలిపెట్టను. ఈ మైండ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక ఐడియాలజీ ఉండాలి. ఏంటంటే నేను నా దేవుణ్ణి నిత్యము సేవించాలి. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు సేవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఈఎంఐలు కట్టలేక ఈఎంఐ కూడా వచ్చి వెహికల్స్ తీసుకెళ్ళిపోతానన్నప్పుడు, అండ్ బైక్ తీసుకెళ్ళిపోతాను, కార్ తీసుకెళ్ళిపోతానన్నాడు వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేస్తానన్నప్పుడు ఎంత భక్తి వచ్చేస్తుందో, మామూలు భక్తి వచ్చేది బాబోయ్. భక్తి పొంగిపోయి పొంగిపోయి చెవిలోంచి కారిపోయి చర్చి అంతా దొల్లేస్తారు, మామూలుగా ఉండదు. నేను చూసాను అలాంటి వాళ్ళు. డాక్టర్ గారు చెప్పారు, నీ గుండె ఆపరేషన్ చేయకపోతే పోతావమ్మా. ఎంత భక్తి వచ్చేస్తుందో సీరియస్ పోసేస్తారు పక్కన ఉన్నారు. ఒక తల్లికి, ఒక సహోదరికి డాక్టర్ గారు చెప్పారు, మీ ఆయన ఎన్నుకోసి ఎరగొడేసాడు, నీకు ఇంక లేగడానికి లేదని. ఎరగొడేసాడు అంటే పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఆపరేషన్ చేస్తానన్నారు. ఎన్ని రోజులు చేసినా ఆపరేషన్ అవ్వలేదు. గొగ్గోలు పెట్టుకుంటూ వచ్చింది ప్రార్థన చేయమని. ప్రార్థన చేసాం అండి. తర్వాత అతి సింపుల్గా, చాలా సింపుల్గా కత్తి అవి శరీరమే పెట్టకుండానే ఎంత ఆరోగ్యం దేవుడు ఇచ్చాడంటే, బలమైన పని చేసుకున్నా సరే నొప్పి లేకుండా దేవుడు స్వస్థపరిచేసాడు. దేవునికి స్తోత్రం. దెబ్బతో దెబ్బ గుడి మనిషింది, గుడి మనిషింది. మా మీద మళ్ళీ దుష్ప్రచారాలు మొదలెడిసింది. చేసుకుంటుంది. మొన్న ఏదో చెప్తున్నారు నాకు ఇలా జరిగింది. వాళ్ళే చేయని ఎన్ని రోజులు చేస్తుందో. సెట్ అయిన నడుగు మళ్ళీ దేవుడు ఇలా కదిపాడు అనుకో, సెట్ అయిన నడుగు కదిపితే ఏమవుతుంది మళ్ళీ అంతే, మళ్ళీ వచ్చింది. దేవుణ్ణి వదిలేసింది, మమ్మల్ని వదిలేసింది. మళ్ళీ దుష్ప్రచారాలు, మళ్ళీ ఆ దుర్మార్గమైన మాట తెలుసా, మేము డబ్బు లేని వాళ్ళు అని మమ్మల్ని సరిగ్గా ప్రేమించట్లేదని ఈవిడికంటే పేదావుడికి చెప్పిందంట. మరి మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? మా దగ్గర ఏం డబ్బు ఉంది అయ్యగారికి, అయ్యగారు మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? అయ్యగారు అమ్మగారికి డబ్బున్న వాళ్ళే ప్రేమ. మరి మేము డబ్బున్న వాళ్ళు మరి అంటే మాకు డబ్బున్న వాళ్ళు ప్రేమ ఎవడేముంది సార్? ఈ దుష్ప్రచారాలు ఎందుకు వస్తుంది? నడుము సెట్ అయినందుకు. మళ్ళీ కానీ దేవుడు కదిపాడు అనుకోండి, మొత్తం సినిమా మారిపోద్ది అంతా. ఆరోగ్యం చెడిపోయినప్పుడు భక్తులు అయిపోతారు, ఆరోగ్యం బాగున్నప్పుడేమో దేవుణ్ణి వదిలిపెడతారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎలా వంచాలో దేవుడికి కూడా తెలుసు. తెలీదు ఆయనకి? నాడొంచి వాత ఎట్టగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. వాడు దానియేలు కాదు. దానియేలు అంటే ఏంటో తెలుసా? నేను సేవిస్తున్న నా దేవుణ్ణి నిత్యము సేవించాలి. నా ప్రాణం మీదకి వచ్చిన చట్టం, నా మీదకి వచ్చిన కత్తి నా కంఠం మీద పెట్టినా నేను నా దేవుణ్ణి సేవిస్తూనే ఉంటాను. ఎన్ని బాధలున్నా, ఎంత కష్టమైన ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్తున్నాను తెలుసా? నేను ఒడిశా, ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్తున్నాను తెలుసా? వాళ్ళ విశ్వాసం అలాంటిది. వాళ్ళ విశ్వాసం అలాంటిదండి. ప్రాణం పోవడానికన్నా ఇష్టపడతారేమో కానీ ప్రభువుని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఎకరాలు భూములు వదిలిపెట్టారు, ఆస్తులు వదిలిపెట్టారు, బంగారం వదిలిపెట్టారు. ప్రాణం అన్నా వదిలిపెడతాం అంటే వీళ్ళందరూ ఏ బ్యాచ్ అంటే దానియేలు బ్యాచ్. దేవునికి స్తోత్రం. ఈ 2026 సంవత్సరంలో మరొకసారి తీర్మానం చేద్దాం, నేను ఒక దానియేలును కావాలి. అప్పుడే దేవునికి ప్రియుడు అయిపోతాం. ఎప్పుడు దానియేలు అంటే నిత్యము సేవించాలి, వాక్యం నిత్యము చదవాలి, సువార్త నిత్యము చేయాలి, ప్రార్థన నిత్యము చేయాలి. దేవుని సేవించే కార్యాలలో దేంట్లోనూ కూడా అప్పుడప్పుడు చేస్తాననేవాడు కాదు. ఎత్తబడే బ్యాచ్ ఎవరో తెలుసా? నిత్యము సేవించే వాళ్ళ కోసమే నిత్యుడగు దేవుడు రాబోతున్నాడు. అప్పుడప్పుడు తాళం కొట్టే వాళ్ళ కోసం కాదు వచ్చేది యేసయ్య. ఎవరు నిత్యము దేవుని సేవించే వాళ్ళు, ఎవరు అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు టెస్ట్ చేయడానికి కొన్ని పరీక్షలు కూడా దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు రకరకాల చట్టాలు చేసి, రకరకాల దుర్మార్గంగా ప్రవర్తించి
క్రైస్తవులను హింసిస్తున్నారు. ఈ హింసించడానికి కూడా దేవుడే అనుమతించాడు. అయితే ఈడెవడండి క్రైస్తవులకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఓ దెబ్బ కొట్టి మూలను కూర్చోబెట్టగలడు ఆయన ఎందుకు కూర్చోబెట్టట్లేదని అంటే వాళ్ళని కూడా దేవుడే వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఫరోని తన బలం చూపించడానికి ఫరోని వాడుకున్నట్టు తన పిల్లల యొక్క విశ్వాస పరిమాణాన్ని పరీక్షించడానికి ఈ మతోన్మాదులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మొన్న ఎవరో ఒక ఇంటర్వ్యూలో ఈ బోడిగుండోడు కోసం అడిగారు. అదే ముష్టోళ్ళలాగా ఓ చెప్పేసుకుని ఊరు అడుక్కుంటుంటాడు కదా దరిద్రుడు అండి. ఆ పిచ్చోడు కోసం అడుగుతుంటే ఈయనంటాడు, ఆయన నిజమైన సేవకుడండి యేసయ్యకి అన్నాడు. అదేంటి సార్ అలాగన్నారంటే, ఆడు పొద్దుళ్ళు అయితే సాయంకాలం వరకు యేసయ్య జపం తప్ప వేరే జపం లేదు. యేసయ్యని తిప్పుకోవడం అన్నా సరే ఆ యేసయ్య పేరే పెట్టి ఓ ముష్టావుడి దగ్గరికి వెళ్ళాడు. 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాడు. నువ్వు యేసుప్రభుని వదిలేయమ్మా అంటే ఎందుకు వదులుతానని చెప్పి మొత్తం సువార్త చెప్పేసింది ఆమె. దేవునికి స్తోత్రం. ముష్టోలతో సహా సువార్త చెప్పింది నాడు. ఆడి వీడియో ఎన్ని వేల మంది చూశారు, ఎన్ని లక్షల మంది చూశారు. మనం చేయగలం ఆ పని? ఆ చెప్పట్టుకుని అడుక్కుంటూ కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరినీ వాడేసుకుంటాడు ఆయన. తర్వాత పిండేసి అవతల వాడేస్తాడు. దానియేలులాగా దేవునికి సమర్పించుకున్న దేవుని ప్రియులేమో పరలోకానికి మేఘాల మీద ఎత్తపడతారు. నిత్యము నేను దేవుణ్ణి సేవించాలి, కష్టమైనా సేవిస్తాను, ప్రమాదమైనా సేవిస్తాను, చెరసాల్లోనైనా సరే శుద్ధిపాటలైనా పాడతాను. నేను చట్టాలు మారిపోని, మనుషులు మారిపోని, నా కాల గతులు స్థితులు మారిపోని, కానీ నేను దేవుణ్ణి సేవించడం మాత్రం మాననని మంకుపట్టు కలిగిన వాళ్ళే దేవునికి ప్రియులుగా మారగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుడు ఒక దానియేలులాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న మీరందరూ నాతో సహా మీరందరూ కూడా దానియేలులాగా దేవుని కొరకు శ్రమలో కూడా నిలబడేటువంటి ధన్యులవుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.